ఒరే సోము, ఈ సంవత్సరం మా విగ్రహం హైట్ ఎంత తెలుసా? ఎంత అయితే 18 అడుగులు. మా దానికన్నా చిన్నదే, మాది 20 అడుగులు. ఈ సంవత్సరం మాదే పెద్ద విగ్రహం కావాలి. మేము సందాలు పెంచి మీకన్నా పెద్ద విగ్రహమే పెడతాం. మేము పెంచలేమా? ఏదేమైనా మీకన్నా పెద్ద విగ్రహమే పెడతాం. చూద్దాం. చూద్దాం. ఏంట్రా సోము, ఏంట్రా రాము గొడవ? తాతగారు, ప్రతి సంవత్సరం మా సెంటర్లో కదా పెద్ద విగ్రహం పెడతాం, కానీ ఈ సంవత్సరం సోము గారు వారి సెంటర్లో పెద్ద విగ్రహం పెడతారంట. అందుకే సందాలు పెంచినా సరే పెద్ద విగ్రహం మా సెంటర్లోనే పెడతాం అనుకుంటున్నాం. వాళ్ళేనా తాతగారు? మేము పెంచుతాం. ఆగరా సోము, ఆగరా రాము, మీరు ఈ సంవత్సరం పంతాలకు పోవద్దు. ఈ సంవత్సరం వానలో వరదలతో వాతావరణం చాలా కరువుగా మారిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ పండుగ విషయంలో జాగ్రత్త చాలా అవసరం రా సోము. డబ్బులు వృధా చేయకండి. అదేవిధంగా కూరగాయలు పండ్లతో విగ్రహాలు చేయకండి. ఎందుకంటే పండ్లు కూరగాయ పంటలు వరదలకు పోయాయి. దానివల్ల కరువుగా ఉన్న కూరగాయలు జాగ్రత్తగా వాడుకోవాలి తప్ప వృధా చేయకూడదు. డబ్బులు లేని సమయం కాబట్టి శ్రద్ధగా పూజలు చేయండి తప్ప పంతాలకు పోవద్దురా సోము. కాబట్టి చిన్న చిన్న విగ్రహంతో తృప్తి చెంది శ్రద్ధ చూపండి. ఆ మహాగణపతికి మీరు ఎంత చిన్న విగ్రహం పెట్టినా కూడా అది ఘనమైనదే. ఆ విఘ్నపతికి ఘనమైన విగ్రహం మన మనసులో పెట్టాలి తప్ప కంటి చూపులో కాదురా సోము. క్షమించిన తాతగారు. క్షమించరా రాము. మేము ఉన్నంతలోనే సర్దుకుంటాం. మేము కూడా సర్దుకుపోతాం తాతగారు. గణపతి మహారాజుకి జై. గణపతి మహారాజుకి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. కాబట్టి శ్రద్ధతో పూజలు చేయండి తప్ప పంతాలతో వద్దు. సర్వే జనా సుఖినో భవంతు.